కూడా ఉన్నది అందులో కూడా తల దోసుకో ఉన్నది అమ్మవారి ఎల్లమ్మ కళ్ళ చూసినది ఒకవేళ కనుకనేమి అమ్మ మాతలింగమ్మ దేవి నాకు జాగలు ఇచ్చినావు గాని నా కొడుకు రానే రాడు నా కొడుకు రాముడు వచ్చిందంటే చిన్నారి మీద పెద్దారి మీద కొట్టు తినమంటాడు అందుకే కథ ఎంతసేపు నడుస్తుంది బిడ్డ పోషమ్మ కొట్టి ఆకాశ మార్గం చుక్కై వెలుస్తూ ఉన్నదమ్మా పెద్దారి మీద ఒట్టు తినదు నీ లేక ఊకాలే నీ పూటనే గడవాలే అని చెప్పి అమ్మవారు నా కొడుకు రాముడు వచ్చినట్టు నా ప్రాణం తీస్తారని చెప్పి అరగంట సేపులు తలదాల్చుకుంటానని చెప్పి దిగదిగలు అందగాడు ఏర వచ్చినది వాసన వస్తూ ఉన్నది గదర వాసన వస్తూ ఉన్నదా రేణుకాదేవి ఎల్లమ్మ తల్లి లంద మీద పడతా ఉంది ఎల్లమ్మ లంద మీద పడతా ఉంది ఎల్లమ్మ మీద పడతా ఉంది ఎల్లమ్మ లంద మీద పడతా ఉంది ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవి ఒక మందు పెట్టినది ఎల్లమ్మ దేవి రావడా రామయ్య కన్న కొడుకు గట్టిగా పడాలి ఏళ్ళైతే బల్లెనైతే కన్న కొడుక గుద్దుకుంటూ ఉంది ఎల్లమ్మ ఎత్తివాదుకుంటూ ఉంది ఎల్లమ్మ కొడుకులేమని కొడుకులమ్మ ఈ కొడుకులమ్మ కొడుకుల కొట్టు పెట్ట ఆయత్తు కొడుకాయనమ్మ నా రాముడే తండ్రి పేరు చెప్పవాని ఏరుమారు దెబ్బలైనా కొట్టినడు తల్లి ఏరుమారు దెబ్బలైనా కొట్టినడమ్మా ఆడువైన భర్తనమ్మా ఎల్లమ్మకైనా నేటికి యాదికొస్తా ఉన్నాడమ్మా నేటికి యాదికొస్తా ప్రాణరాముడి రాజా చెప్పాలి ఏ రాజమంట నీవు పోతివయ్యా ఏ రాజమంట నన్ను వేసిపోతీవి ఆకుల్లో రోకలేసి పోతివయ్యా నటింట ముంచి పోతీవి నాదా నేను వేసుకొని సుఖపడుతున్నయ్యా ప్రాణనాథో సుఖపడుతున్నయ్యా ప్రాణనాథా నన్ను నీవు చేసుకొని ప్రాణనాథా నువ్వేమి సుఖపడుతుంది నానాయనా శివునికి బిడ్డనైనా గాని సీత బాధ తప్పలేదే అమ్మలారా గౌతముని కోడల్ని నేనైతే గాని పరమ కోస తప్పలేదే అమ్మలారా నాకు పుట్టినాడు నుంచి తల్లి అమ్మలారో నాకు పున్నందుల బతుకులాయేనా పుట్టంగా నేను దస్తే అమ్మలారో ఇవన్నీ బాధలైనా రాపో తల్లి ముందున్న జన్మయందు ఎంతమంది భార్య పిల్లలకు ఎడబాపి పుడితినా ఎంతమంది తల్లిదండ్రులకు ఎడబాపి పుడితే ఒక్క తల్లి పిల్లలాకే అమ్మలారా రాత రాయడే అమ్మలారు ఒక్కత కోడల్ల రాతలైనా ఒక్క రాత రాయడే అమ్మలారు కాలేటి మంటలైనా కనబడతాయమ్మా కాలేటి మంటలైనా కనబడతాయమ్మా కడుపుల బాధ కూడా కనరాదే
గాతులైనా కనిపిస్తాయమ్మో ఎనకొచ్చ గాతులైనా కానరావు లగ్నం ఒక్కటైనది అయిరాది వెళ్ళి కాకపాయేనా అని ప్రాపకారి ప్రాపనోని అలు ఉండవయ్యా నాకు వెళ్ళి ఎట్టగొట్టే ప్రాపనోడే అని 16 వల్ల నమ్మ పాలనయ్యవయ్యనే అమ్మలారా ఇక పానసొంటి కొడుకులు వానికి లేరా నాయసొంటి బిడ్డలు వానికి లేరా రాత మీద మన్నువయ్యా మన్నువయ్యో నాకు పుట్టినాడు నుంచి తల్లి అమ్మలారా పున్నందూల బతుకులాయే బతుకులాయేనా పున్నందూడ చెరలాయే చెరలాయేనా భర్త లేని దాని దానికి అమ్మలారు బదలాములు ఎక్కువ అని అంటారమ్మా భార్య లేని మగవానికి మగవానికి తల్లి బాధాలు ఎక్కువ అని అంటారమ్మా పదాలు ఎక్కువ అని అంటారేమో రాత మీద వన్నవయ్యా ఎల్లమ్మ అంట పేరు ఎవరు పెట్టను పేరు పెద్దట్ల గలవనమ్మా పేరు పెద్దట్ల గలవనమ్మా చూసుకొని కొండాలు బాగితి కొండ ఏది నా ముఖ్యమా పారేటి పండ్ల కూర నాయనా నా కాలు దాపుకుంటే జంగమయ్యా ఇక పండ్లు వారిపాయేనా నా కాలు ఇరిగనారా ఇక అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి నా వంతులున్న రాతనే అమ్మలారా ఇక వైకుంఠమైన కూడా తప్పదంటారేమో ఇక బ్రహ్మ రాసిన రాతలైను పెట్టి చెక్కిన ఓదాయ తల్లి ఇక బండ కేసు కొట్టిన రాత ఓదే అంత మీద పడ్డది ఎల్లమ్మ ఎల్లమ్మ ఒలపోత ఉన్నది కడకడ ఎల్లమ్మ కన్నీరు పడ్డ దేవుడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ రాత మీద వన్నవయ్యా నా పుట్టుక మీద వన్నవయ్యా పుట్టినాడు నుంచి పుట్టినందున బతుకులాయ నాకు పుట్టంగా సుఖం లేదు పెరగంగా సుఖం లేదు అంటది రేణుక ఎల్లమ్మ నేను పుట్టంగా నేను దస్తే నాకు ఇవన్నీ బాధలు రావంటది రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మ పరశురామను ఎయ్యవట్టికే 7 ఇళ్ళ ఎల్లిన 16 ఇళ్ళ బల్లి రైతురా కొడక జోగి భిక్ష వెత్తి మేము నన్ను ఆదుకుంటే నన్ను తల్లంట తాటి పరవ లేకుంటే అమ్మంట ఆచరణ లేకుంటే ఈరువారు దెబ్బలు కొడితేవా కొడుకో రామయ్య కొడక రామ పరశురామ నేను ఏమి వేయాలి నాకు వెళ్ళగలకనేమి అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మలంత మీద పడి అరగంట సేపుల పోసింది ఏడ్చిన దాంట్లో బలభాగ్యం లేదు తుడిచిన దాంట్లో బలభాగ్యం లేదు నా బ్రహ్మ రాసిన రాత బడిసి పెట్టి చెక్కిన పోదనుకున్నది అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మ ఇల్లందరూ కోవాలంటే ఎప్పుడైతే నేను చీరలు సన్న పొరేకులు ఓరజ్జు పొగడు వాళ్ళ బియ్యం తీసుకొని వచ్చి